రాజమహేంద్రవరంలో జరిగిన ఎంఓయూతో విశాఖపట్నంలో 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహణకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గర్వకారణమని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్స్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్ కు మరింత ఊతమిచ్చేలా ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని పేర్కొన్నారు. విశాఖపట్నం నగరంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ ఐఏటీఓ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ వార్షిక సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ మరియు ఐఏటీఓ మధ్య అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ సిఇఓ, ఏపీటీడీసీ ఎండి ఏఏఎల్ పద్మావతి, ఐఏటీఓ జాతీయ అధ్యక్షుడు రవి గోసెస్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గర్వకారణమని అన్నారు. దేశంలోనే అత్యున్నత పర్యాటక పరిశ్రమ సంస్థకు మన రాష్ట్ర పర్యాటక సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాలమైన తీర ప్రాంతం, స్వచ్ఛమైన బీచ్లు, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, హిల్ స్టేషన్లు, అడ్వెంచర్ టూరిజం అవకాశాలు మరియు వేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగాల అద్భుతమైన కలయిక ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఐఏటీఓ ప్రతినిధి బృందం సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రికి వారు అధికారికంగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఏ, ఏపీటీడీసీ ఉన్నతాధికారులతో పాటు పర్యాటక, ఆతిథ్య రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఏటీఓ అధ్యక్షుడు రవి గోసెస్ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సంజయ్ రజ్దార్, గౌరవ కార్యదర్శి సునీల్ మిశ్రా, పూర్వ అధ్యక్షుడు రాజీవ్ మెహ్రా, ఇతర సీనియర్ కార్యవర్గ సభ్యులు ఉన్నారు. మనం ఆతిథ్యం ఇవ్వటం అనేది మనకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టేట్లో చేస్తారు. ఈ సంవత్సరం మనకు వారే ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన మాట వాళ్ళు చెప్తున్నారు. ఇందాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది అన్ని ఇజాలు పోయినాయి, ఇంకా చాలా ఇజాలు చూసాం మనం, ఒకే ఒక్క ఇజం మిగిలింది, అదే టూరిజం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రకమైన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు అనేటువంటి మాట. అదేవిధంగా విశాఖపట్నంలోనే ఎందుకు పెడుతున్నాం అనేటువంటి మాట వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిందే, విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇతర పర్యాటక హంగులు కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. పూర్వోదయ స్కీమ్ కింద కూడా విశాఖపట్నం ప్రాంతాన్ని టేకప్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. దీనివల్ల మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఆర్థికపరమైన అభివృద్ధితో పాటు మరో ముఖ్యమైనది ఉపాధి కల్పన. ఇవాళ మనకి ఎక్కువ ఉద్యోగాల కల్పన చేసేటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైన రంగం అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వారు వచ్చి పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని స్పష్టంగా ఇందులో మనం అనుకుంటున్నాం. ఇంతకుముందే చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 50% తగ్గించారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అది తగ్గించారు. దానికి సంబంధించి జాయినింగ్. And after this convention, we'll bring 200 to 300 people in different parts of Andhra Pradesh to showcase the product. Whether it's Araku Valley or Rajamundry, also we'll have one tour, Rajamundry and Vijayawada. So we want to show new products of Andhra Pradesh to our members so that they can promote it all overseas. So most of our members, like 80% of the foreign tourists who comes to India, comes through our members.
And we want that Andhra Pradesh should prosper in terms of foreign tourists. So all, and we are very happy with the current government of promoting beaches in like Chirala Beach or Sri Lanka. I think this is all very important for country as well. And also like Buddhist tourism has a lots of scope in Andhra Pradesh, but it's not very well known outside India. So we, together with the Andhra Pradesh government, our members will promote tourist site of Buddhist like Gandikota and all. And I hope in future we will have more and more foreign tourists coming to India. Wherever we go with this convention, there is 15 to 20% increase in foreign tourist arrivals. And we work very closely with the Andhra Pradesh government, and I would like to thank Tourism Department also. They are very progressive for last 2 years, promoting Andhra in many international trade fairs. Special Chief Secretary Ajay Jain and Mr. Honorable Minister Kandula ji always be there for promoting Andhra Pradesh from heart. So I think